నమస్తే, విలేజ్ మ్యాన్ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు వీటి గురించి మీకు చెప్పడానికి ఇది సాధ్యమా కాదా, కావిడితో మొయ్యగలమా లేదా, అసలు ఇవి ఏంటి, ఇవి దేనికి, ఇలా ఇన్ని తెచ్చారు కదా, వీటిని ఎలా ఉపయోగిస్తారు, ఇవన్నీ చెప్పడానికి మీ ముందుకు వీటిని తీసుకొచ్చాను. దీని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం ఉలుమూరుకు వెళ్తున్నప్పుడు తాటి చెట్లకు వెదురు బొంగులు వేలాడదీసి కనిపించాయి. కొత్తగా చూసే వాళ్ళకు మాత్రం వింతగా అనిపించడం ఖాయం. అందుకే అక్కడ వాళ్ళని అడిగితే తాటికళ్ళు సేకరించడానికి అవి పెట్టారని చెప్పారు. అదేంటి, మట్టి కుండలు కదా పెడతారు, ఇవి పెడుతున్నారేంటి అని అడిగితే, లేదండి మా ఏరియాలో మట్టి కుండలు పెట్టరు, ఇవే పెడతారు అని చెప్పారు. అసలు మట్టి కుండలు ఎందుకు పెట్టరు, ఇవే ఎందుకు పెడతారు, వీటితో ఏం లాభం, ఈ కళ్ళు ఎలా వస్తుంది, ఇలా అనేక విషయాలు తెలుసుకోవడానికి ఉలుమూరులో తాటికళ్ళు సేకరించే ఓ ఇంటికి వెళ్ళాం. ముందుగా ఆ ఇల్లు ఒకసారి చూడండి. ఈ ఊరిలో చాలా ఇళ్ళు దాదాపుగా ఇలానే ఉంటాయి. ఈ దంపతులు తాటికళ్లను సేకరిస్తుంటారు. వాళ్లతో మాట్లాడే ముందు అప్పుడే అక్కడికి వచ్చిన మరో మహిళతో మాట్లాడదాం. ఇది ఇక్కడ దాకా కొయ్యాలి, ఇట్లా కొయ్యాలి, కోసి విడివిడిగా పెట్టాలి. ఇట్లా పైకి విడివిడిగా పెడితే ఇక్కడేమో కళ్ళు ఉంటుంది. కళ్ళు ఉండి ఎక్కినాక దాన్ని పంపి కిందకి దింపుతారు. అంతే. చెట్టు కడతాం కదా, కడతాం. కడితే ఎన్ని రోజుల్లోగా అది నిండుద్దమ్మా? ఒక్క రోజుకి. ఒక్క రోజు నిండిపోద్దా? రోజు దింపుతారు, సాయంత్రం పొద్దుట. ఒకవేళ గానీ అది దింపకపోతే కళ్ళు పడిపోద్ది కదా కింద, నిండిపోతే పైకి వచ్చేసి కిందకి వచ్చేస్తుంది, పడిపోద్ది. కానీ ఇది మాత్రం పడదు. ఇది పడదు, కళ్ళు పడిపోద్ది ఎక్కువ నిండిపోతే. దీన్ని ఏమంటారు మీరు మీ భాషలో? మా భాషలో వెదురు బొంగ. ఇది ఎన్నాళ్ళు ఉంటదమ్మా? ఇదా 2-3 సంవత్సరాలు పనికి వస్తుంది. అది కడవల కంటే ఇదే బాగుందంటే ఇదే బాగుంటది, ఇదే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు తీస్తున్నది, దీంతో తీస్తున్న తాటికల్లే కదమ్మా? తాటికల్లే. ఈ తాటికల్లు మీరు ఎందుకు తాగుతారమ్మా? మేమా ఎందుకు తాగుతామో తెలియదు, కానీ తాగాలంటే తాగుతాం అంతే. నాకైతే అంత పెద్దగా తెలియదు. అంటే మీరు తీసుకుంటారు, మీరు ఎప్పుడు తాగుతారా తాటికల్లు? చెప్పండి. ఉన్నప్పుడు తాగుతాము, అలవాటి ఆచారం అది. మీరు ఉన్నప్పుడు తాగుతారు కదా, మంచిగా ఉంటదని. తల్లి పాలలాగా ఉంటది కదా కానీ తాగుతాం. అది తల్లి పాలు అన్నట్టే కదా. అవును, మరి అదే తాగుతాం. ఆ తాగినాక మత్తు ఉంటుందా ఉండదా? మత్త ఎక్కువ తాగితే మత్తు ఉంటది, కొద్ది తాగితే ఉండదు. ఆ తాగడం వల్ల హాయిగా ఉంటదా? మంచిగా ఉంటది. ఇప్పుడు ఆరోగ్యానికి బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఈ తాటికళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి బాగుందని? బలం వచ్చే వాళ్ళు అయితే బలం వస్తారు దీని వల్ల. మంచిగా పడిన వాళ్ళ అయితే మంచిగా ఉంటది. ఇది తాగటం మంచిది, కరోనాకు కూడా ఇది తాగటం మంచిది అంటారు కదా. మీ పేరు? పూనం సరోజిని, ఉలుమూరు. కళ్ళులో 2 రకాలు ఉంటాయి. చెట్ల నుంచి డైరెక్ట్ గా తీసిన కళ్ళు ఒకటి, మరోటి అదే కళ్ళును వేడి చేయడం ద్వారా వచ్చే ఆవిరి కళ్ళు. అమ్మా మీ పేరు? విజయ. ఇప్పుడు మీరు మీ వారు కళ్ళు తీసుకొస్తారు కదా, ఈ బాంబే నుంచి కళ్ళు తీసుకొస్తారు కదా, ఆ కళ్ళును మీరు ఏం చేస్తారు? వండుతాం. అంటే ఎలా వండుతారు? ఒక బిందె పెడతాము, అక్కడ మూట పెడతాము, పెట్టి మళ్ళీ బిందె పెడతాం. పెడితే కళ్ళు వచ్చేది. వండకుండా మామూలుగా తాగేసి మిగిలింది వండేసి మళ్ళీ మొగళ్ళు ఉంటారు కదా వాళ్ళు తాగేస్తారు. ఇప్పుడు ఆ కళ్ళుని మీరు తాగడానికైనా లేకపోతే అమ్ముతారు కూడా? అమ్ముతాం. దాదాపుగా మీరు దీని మీద ఆదాయం సంపాదిస్తున్నారమ్మా? కొంచెమైనా వస్తాయి, ఒక 1000 అలా వస్తాయి రోజుకి. రోజు కాదు, మొత్తం ఒక 100 సీసాల దాకా వస్తుంది. మొత్తం వండేసి ఉంచుతాం, ఉంచేసి వస్తారు కదా వాళ్ళకి అమ్మేస్తాం.
అంటే కొనడానికి వస్తారా? వాళ్ళు కమ్మేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఇటు వియల్పురము అటు నుండి వస్తారే. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారా? వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఎలా అంటే లీటర్ లెక్క తీసుకెళ్తారా? సీసా ఉంటది, బీర్ సీసా ఉంటది, బీర్ సీసా. దానికి అది ఒక 300. ఒక సీసా 300. ఒక సీసా 300. అంటే మీరు వండింది? మేము వండింది. ఇప్పుడు మీరు పచ్చిది కొంచెం తాగుతారు, మిగతాది వండేస్తారు. వండిందేమో అమ్ముతారు అన్నమాట. వండింది అమ్ముతాం. అసలు కుండలో సేకరించిన కళ్ళు బాగుంటుందా, బొంగులో సేకరించినది బాగుంటుందా? అసలు కుండను వీళ్ళెందుకు వాడటం లేదు? చాలా చోట్ల మట్టి కుండలు కడతారు, కానీ ఇప్పుడు చాలా దగ్గర చూసాను బొంగులే ఉన్నాయి, మట్టి కుండలు లేవు. మట్టి కుండలు మీకు ఎప్పుడు అలవాటు లేదా? అలవాటు లేదు. ఎప్పుడు బొంగులేనా? ఎప్పుడు బొంగులే, అప్పటి నుండి బొంగులే. అయ్యి అలా ఉంటాయి కానీ పగిలిపోతాయి. మట్టి కుండలు పగిలిపోతాయి, కానీ ఆ కళ్ళు కూడా మంచిగా రాదు. రాదు. కారణం ఏమవుద్ది? స్మెల్ వస్తుంది, అందుకని అవి వాడం. ఇవి అయితేనే బాగుంటాయి, వండినా గానీ కళ్ళు మళ్ళీ చక్కగా ఉంటది, అందుకని ఎక్కువ వాడతాం. అవి వాడం. కుండలు ఎప్పుడు వాడరు, పగిలిపోతాయి. దాని తోడు అనుకున్న టేస్ట్ కూడా రాదు. వెదురు బొంగులతోనైతే టేస్ట్ ఈ మస్తు వస్తాయి, అందుకని ఇవే వాడతాం. ఈ వెదురు బొంగులు కూడా వేళ్లకు దరిదాపుల్లో ఎక్కడా దొరకవు. వీళ్ళు వేరే చోట నుంచి కొట్టుకుని తెచ్చుకుంటారు. ఆ బొంగులు మీరే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గుట్ట నుండి తీసుకొస్తాం, అటు రాజమండ్రికి వెళ్ళి. అంటే వాళ్ళు చేసి ఉంచుతారా? మేము వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి కలిసి అవి నరుక్కుని తీసుకొస్తాం. మీరే నరుక్కుని తీసుకొస్తారా? మా ఆయన వెళ్తారు. ఒక బొంగు ఎంత కొంటారు మీరు? ఒక బొంగు 30 రూపాయలు. వాళ్ళ దగ్గర నుంచి మీరు నరుక్కొని వస్తారు, దానికి కూడా 30 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి? ఇవ్వాలి. ఆ కళ్ళు వండుతారు కదా, ఒక బొంగుడు కళ్ళుకి ఆవిరి తీస్తే ఎంత వస్తుంది కళ్ళు? 3 కాయలు వస్తాయి సీసాలు. వండిన తర్వాత అంటే తగ్గుద్ది అనమాట. తగ్గుద్ది. 10 లక్షల మందికి పైగా చూసిన మన స్టోరీ దండకారణ్యంలో సంతలో కూడా గిరిజనులు తాటికల్లును అమ్ముతుండడం మీరు చూసే ఉంటారు. చింతూరు సంతలో కూడా మీరు గమనించి ఉంటారు. అమ్మా ఇదేంటిదమ్మా? తాటికల్లు ఇది. రైట్. ఎలా మా గ్లాసు లెక్క అమ్ముతారా? గ్లాసు లెక్కనా? ఎంత గ్లాస్ ఎంత? 20. ఈ గ్లాస్ 20? అమ్మా ఇది కూడా తాటికల్లేనా? ఎంతకీ తాటికల్లు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. తాటి చెట్ల నుంచి అప్పుడే తీసిన కళ్ళు తాజాగా తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మనిషి కడుపులో ఉన్న క్యాన్సర్ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని, దీంతోపాటు కిడ్నీ వ్యాధికారక సూక్ష్మజీవులను కూడా ఈ జీవి నాశనం చేస్తుందని గుర్తించినట్లు తెలుస్తోంది. జీర్ణ వ్యవస్థలోని సహజ సిద్ధ సూక్ష్మజీవులతో సహజీవనం చేయడం, వ్యాధికారక సూక్ష్మజీవులను నిరోధించడం, ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడం వంటి లక్షణాలు తాటికల్లులో గుర్తించిన సూక్ష్మజీవుల్లో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అసలు సైన్స్ ప్రకారం చూసుకుంటే వెదురు బొంగులో అయినా మట్టి కుండలో అయినా కళ్ళు సహజ గుణాలు చెడిపోవు. చెట్టు నుంచి తీసిన కళ్ళు తాజాగా తాగితేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ స్టోరీ మైకంలో పడి ఇంకా సబ్స్క్రైబ్ చేయని మిత్రులు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆదరిస్తున్న మిత్రులందరికీ ధన్యోస్మి. అదే థ్యాంక్స్.